ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది ఇద్దరు. అది ఒక అమ్మ, ఒక నాన్న. అమ్మ నాన్న గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ నాన్న, ఇది అందమైన ప్రపంచం. మనం జీవితంలో ఏ ప్రేమనైనా రీప్లేస్ చేయొచ్చు, కానీ ఏ బంధాన్నైనా రీప్లేస్ చేయొచ్చు, కానీ రెండు బంధాలను మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అదే అమ్మ నాన్న. అమ్మ నాన్న వీళ్ళు ఇద్దరు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే వాళ్ళను వాళ్ళు ప్రేమించుకోవడం కూడా మర్చిపోతారు. అంత ప్రేమగా పిల్లల్ని ప్రేమిస్తారు. వాళ్ళకి అందమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడతారు. వాళ్ళని ఒక రాజు రాణిలాగా చూడాలనుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుని ముందుగానే ఊహించుకొని ఇలా ఉండాలి వాళ్ళ జీవితం అని వాళ్ళు పుట్టిన క్షణం నుంచి ప్రతి క్షణం నిద్రలో, పనిలో, ఆనందంలో, బాధలో ప్రతి క్షణం వాళ్ళ పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక అమ్మ నాన్న. కానీ వాళ్ళు పడే బాధని కానీ, ప్రేమను కానీ, వాళ్ళు చూపించే ఆప్యాయతని కానీ ప్రతిదాన్ని ఈ కాలం పిల్లలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళకి నచ్చిన విధంగా ఎందుకు నడుచుకోవడం లేదు, ఇంకా పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిగా అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైందంటే దాన్ని ఏ దాంతో పోల్చలేం. వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ చేసేసి మనం గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ కోరికల్ని, ఈ ఆశల్ని అన్నిటినీ మనపైనే పెట్టి ప్రతి క్షణము మనమే ప్రపంచం అనుకుని వాళ్ళు మనల్ని పెంచడం స్టార్ట్ చేస్తారు. మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. మనకి గాయమైతే మనకంటే ఎక్కువ వాళ్ళే బాధపడతారు. మనకి మంచి బట్టలేసి వాళ్ళే వేసుకున్నట్టు మురిసిపోతారు. మనం నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఏదో ఒక ₹1,00,00,000 లాటరీ వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో దానికంటే 100 రెట్లు హ్యాపీగా ఉంటుందమ్మా. మనకి ఏదైనా చిన్న ఆరోగ్యం ప్రాబ్లం వస్తే తనకే వచ్చినట్టు ఫీల్ అయిపోయి తనే ఎంతో నరకాన్ని అనుభవిస్తుంది అమ్మ. నాన్న ప్రేమ. నాన్న కనిపించని ఒక పిల్లర్ లాంటి వాడు. తన ప్రేమ చాలా సైలెంట్గా ఉంటుంది. నాన్న తన కొడుకుకి ఏం కావాలి, ఎలా చేయాలి, ఏమి అవసరాలు తీర్చాలనే దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ₹100 ఎక్కడ ఖర్చు పెడితే వేస్ట్ అవుతుంది, ఆ ₹100 తన కొడుకు కూతురు భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచించి తన ఖర్చులను, తన ఆశల్ని, తన కోరికల్ని చంపుకొని తన కష్టపడే కంటే ఇంకా ఎక్కువ కష్టపడి సంపాదించి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాడు. మన బలం నాన్న, మన గౌరవం మన నాన్న. కనిపించని ధైర్యం నాన్న, కనిపించని ప్రేమ అమ్మ అయితే కనిపించని ధైర్యం నాన్న. ప్రేమ ధైర్యాల కలయికే కొడుకు కూతురు. సో అలాంటి కొడుకు కూతురు కని ఎన్నో ఆశలతో పెంచుతున్న తల్లిదండ్రులకి ఈ కాలం పిల్లలు చాలామంది వాళ్ళ కోరికల్ని, వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఉన్నారు. అది ఎలాగంటే తల్లిదండ్రులకు కూడా అదొక విన్నపం. మీ పిల్లల్ని మీరు ఎంత గారాభంగా పెంచుతారో అంత గారాభంగా పెంచండి, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి మీ కోరికల్ని వాళ్ళపైన రుద్దొద్దండి. వాళ్ళని అతి గారాభంగా కూడా పెంచకండి. అతిగా ప్రేమించకండి, అతిగా ద్వేషించకండి, అతిగా నమ్మకండి, ఏది అతి చేయకండి. ఏది ఎంత చేయాలో అంతే చేయండి. మన పిల్లల్ని క్రమశిక్షణగా ఉండాలని తల్లిదండ్రులు
రోజు వాళ్ళకి భయం ఉండాలని ప్రతిరోజు మంచి మాటలు చెప్తూ మంచి నడవడిక చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ పిల్లలకి అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక రోజు అదొక యూజ్లెస్ వర్డ్స్ లాగా, యూజ్లెస్ టాక్ లాగా అనిపిస్తుంది అనమాట. దాంట్లో మంచిని వాళ్ళు గ్రహించరు. వాళ్ళు మీరు చెప్పేవి గ్రహిస్తున్నారో లేదో చూడండి ఒకసారి. గ్రహించడం లేదంటే చెప్పడం మానేయండి. ఎందుకంటే మీ మాటకు విలువ లేనప్పుడు మీరు చెప్పకూడదు. మీరు తల్లిదండ్రులుగా పిల్లలకి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. మంచి ఫుడ్ ఇస్తూ ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి నడవడిక నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా అనేది గమనించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి గట్టిగా అరిసి చెప్పడం కానీ, తిడుతూ చెప్పడం కానీ, వేరే వాళ్ళతో పోల్చి చెప్పడం కానీ చెయ్యకండి. ఎందుకంటే ఈ కాలం మనస్తత్వం పిల్లలు చాలా ఫాస్ట్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. ప్రతిదాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే మన సమాజంలో ఒక టీవీ చూసినా, సీరియల్ చూసినా, ఏవైనా న్యూస్ చూసినా నెగిటివే ఎక్కువ చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి మైండ్లో నెగిటివే ఎక్కువ ఉంటుంది. మీరు ఏది మంచి చెప్తా ఉన్నా దాంట్లో ఉన్న మంచిని పిల్లలు గ్రహించరు, నెగిటివ్నే తీసుకుంటారు. దాంతోపాటు ఈ కాలం పిల్లలకి లగ్జరీ లైఫ్ అంటేనే ఇష్టం. కష్టం అంటే ఇష్టం లేదు, కష్టపడడం అంటే ఇష్టం ఉండదు. ప్రతిదీ ఈజీగా రావాలనే కోరుకుంటారు. కానీ మీరు మ్యాక్సిమం కష్టపడే తత్వాన్ని అలవాటు చేయండి. నలుగురికి సాయం చేసేది నేర్పియండి. 4 మంచి మాటలు నేర్పియండి. విద్య వస్తుందా రాదా అది సెకండరీ. విద్య అంటే చదువు ఒకటే కాదు, విద్యలో రకరకాల ఉన్నాయి. వాడికి ఏది వచ్చేది ఉంటే అది వస్తుంది. కానీ ఫస్ట్ మంచి గుణాలని అలవాటు చేయండి. కానీ ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక ఏజ్ వచ్చేంత వరకే మీరు ఏం నేర్పించినా కొట్టి తిట్టి నేర్పేయండి. ఆ ఏజ్ దాటిన తర్వాత మాత్రం వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడం కానీ, అరిసి చెప్పడం కానీ, కంటిన్యూగా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ చెయ్యకండి. ఒక 10th ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ ప్రపంచానికి వాళ్ళని వదిలేయండి. ఇది ప్రతి తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్. అందుకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఎందుకంటే 10th దాటి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. మీరు ఇంకా వాళ్ళని చిన్నపిల్లలుగానే ట్రీట్ చేసి ప్రతిదీ చెప్తా ఉంటే వాళ్ళు సొంతంగా ఆలోచించడం మర్చిపోతారు, సొంతంగా చేయడం మర్చిపోతారు. మనం ఏదైనా చేస్తే రాంగ్ ఏమో అనే పర్సెప్షన్లోనే ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏది ఓన్గా చేయలేకపోతారు. వాళ్ళు ఏం చేసినా తప్పు చేస్తారనే ఉద్దేశంతో మీరు ప్రతిదీ చెప్పుకుంటూ వెళితే లైఫ్ లాంగ్ మీరు ఉంటారా? వాళ్ళు మంచి చెడు భవిష్యత్తులో ఉంటారా? ఉండరు కదా. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత సెక్యూరిటీ వాళ్ళకి అరేంజ్ చేసినా దాన్ని నిలబెట్టుకునే శక్తి వాళ్ళు లేకపోతే మీరు ఎన్ని రోజులను కాపలా ఉంటారు? మీ సమయం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోతారు. తర్వాత లైఫ్ని ఎవరు చూస్తారో? వాళ్ళ లైఫ్ని వాళ్ళే చూసుకోవాలి కదా. అదేదో ఇప్పుడే చేయండి. వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జంతువుల్ని, పులిని చూడండి, సింహాన్ని చూడండి, కుక్కని చూడండి, ఆవుని చూడండి. వాటికి సొంతంగా ఫుడ్ను సంపాదించుకునే శక్తి వచ్చే వరకే తల్లి తోడుగా ఉంటుంది, తల్లి జంతువు తోడుగా ఉంటుంది, నడక నేర్పిస్తుంది, ఫుడ్ని ఎలా వేటాడి సంపాదించుకొని తినాలో నేర్పిస్తుంది, ఎలా నీళ్ళు తాగాలో నేర్పిస్తుంది, ఎలా చలికి వానికి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. తర్వాత దాని పాటికి దాన్ని వదిలేస్తుంది, పట్టుకొని ఉండదు. అలాగే మీ పిల్లల్ని కూడా మీరు ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే పట్టుకోండి, తర్వాత వదిలేయండి. వాళ్ళ ప్రపంచం వాళ్ళ బతకనేయండి. చెడిపోతాడా బాగుపడతాడా అనేది వాడి కర్మ, వాడి ఇష్టం. వాడిని అద్భుతమైన జీవితాన్ని మలచడానికి మీరేమి శిల్పి కాదు, వాడు రాయి కాదు, వాడు మనలాగే మనిషే. వానికి కోరికలు ఉంటాయి. వాడు మంచి మార్గంలో పోతాడా చెరుగు మార్గంలో పోతాడా వాడి ఇష్టం. కానీ మంచి మార్గం గురించే చెప్పాల్సిన ధర్మం తల్లిదండ్రులది. మీరు ఎంతసేపు మీ పిల్లల గురించే ఆలోచించుకుంటూ బ్రతికేస్తే మీ లైఫ్ మీరేం బతికినట్టు అది కూడా మీరు ఆలోచించండి. మీ లైఫ్ని మీరు ఆస్వాదించండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ గురించి మీరు ఆలోచించుకుంటే
మీకు శూన్యం కనపడుతుంది. అప్పుడు బాధపడతారు, నా లైఫ్నంతా మా పిల్లలకి దారపోషణమే, కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తించడం లేదే అనే బాధ మీలో కలగకూడదు. ఆ బాధ మీలో కలగకూడదంటే మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇవ్వండి, కానీ మీ లైఫ్కి కూడా మీరే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి, మిమ్మల్ని ఎవరు ప్రేమించరు. ఏ కొడుకు ప్రేమించడు, ఏ కూతురు ప్రేమించదు, ఎవరు భర్త ప్రేమించడు, భార్య ప్రేమించడు, ఎవరు ప్రేమించరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే ప్రేమించుకోవాలి, మిమ్మల్ని మీరే చూసుకోవాలి. సో మీ లైఫ్లో ఏ కోరికలు ఉన్నాయో, ఎలా జీవించాలనుకున్నారో, ఎలా హ్యాపీగా ఉండాలనుకున్నారో, ఎంత సంతోషంగా ఉండాలో దాని గురించి కూడా ఆలోచించండి. ఎప్పుడు మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా ఆందోళన చెంది దాన్ని మీ పిల్లల మీద చూపించి దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకొని దానికి వాళ్ళు రివర్స్ రియాక్ట్ అయ్యి వాళ్ళ మాటలు మిమ్మల్ని బాధపెట్టి, మీ మాటలు వాళ్ళు బాధపెట్టి వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళుగా వదిలేయండి. వాళ్ళే తెలుసుకుంటారు ఈ సమాజం ఏంటి. తల్లిదండ్రులు కూడా ఎందుకు చెప్పడానికి ప్రయత్నిస్తారంటే వాళ్ళ గత జీవితంలో జరిగిన పొరపాట్లు మా పిల్లలు చేయకూడదనే ఉద్దేశంతో చెప్తా ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఒకరు చెప్తే అర్థం అవ్వదు. అలా అంటే మన పురాణాల నుంచి ప్రతిదీ అన్ని చూసి గమనించగలిగితే అందరూ శ్రీరాముడు అయిపోవాలి, కానీ ఎవరు శ్రీరాముడు అవ్వరు, ఎవరు ధర్మరాజు అవ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళు మంచి చెడు అప్ అండ్ డౌన్స్ కింద పడే లైఫ్ వాడు తెలుసుకుంటేనే అదే లైఫ్. వాడు దానికోసమే పుట్టినాడు, వాడి జీవితం వాడే తెలుసుకోవడానికి పుట్టినాడు. సో వాళ్ళ లైఫ్ గురించి మీరు చింతించొద్దండి. మీరు ఒక సర్టెన్ ఏజ్ వరకు వానికి ఇచ్చారు లైఫ్, ఇచ్చేసి వదిలేసేయండి. వాడి బతుకు వాడు బతుకుతారు, ఆ అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా. సో అందుకే నా తల్లిదండ్రులకు నేను మొక్కి చెప్తా ఉన్నా, దయచేసి ఒక ఏజ్ వరకు మాత్రమే ఏదైనా చెప్పండి, తర్వాత వాళ్ళ ప్రపంచాన్ని వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకునేయండి. లైఫ్ లాంగ్ వాళ్ళు మీరు మొయ్యాలనుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి మేము చేసింది వేస్ట్ అని మీరు ఫీల్ అవుతారు, వీళ్ళకి ఎందుకు పుట్టానా అని వాడు ఫీల్ అవుతారు. సో అలాంటి వద్దు. మీ కర్తవ్యం మీరు చేయండి, మీ ప్రేమను మీరు ఇవ్వండి, మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. వాడు బాధ్యతలు నిర్వర్తిస్తాడా, వాడు మీకు ప్రేమనిస్తాడా ఇవ్వడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. నేను చెప్పిన విషయం మంచిది వేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.